వెల్కమ్ టు జేజేహే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వానికి షాక్. విశాఖకు కార్యాలయాల తరలింపుకు హైకోర్టు బ్రేక్. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసిన హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు తరలింపుపై స్టేటస్ కో విధింపు. ఏపీలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ. 9,000కు పైగా స్కూళ్లలో 4.34 లక్షల ట్యాబ్లు. చింతపల్లిలో ట్యాబ్లను పంపిణీ చేసిన సీఎం జగన్. యువగలం సభ అటర్ ఫ్లాప్ అయిందన్న అంబటి. పవన్ ఎప్పుడు చంద్రబాబుతోనే ఉన్నారని విమర్శ. లోకేష్ ను బలోపేతం చేసేందుకే జనసేన పెట్టారా అని ప్రశ్న. రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరమన్న బట్టి. వ్యవసాయ రంగం పురోగతికి విద్యుత్ సరఫరానే వెన్నెముక అని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, విశాఖకు కార్యాలయాలను తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. అల్లూరు జిల్లా చింతపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, విద్యార్థులే మన రాష్ట్ర భవిష్యత్. 55 నెలలుగా ప్రభుత్వం ప్రతి అడుగు విప్లవాత్మక మార్పులు దిశగా పడ్డాయి. తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు తీసుకువచ్చిన మార్పు ట్యాబ్లు పంపిణీ అని ఆయన తెలిపారు. దశాబ్ద కాలంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ట్యాబ్లు రిపేర్ కు వచ్చినా కంగారు పడద్దు. వారం రోజుల్లో తిరిగి అందజేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. ట్యాబ్లు కంటెంట్ సేఫ్టీ సెక్యూరిటీ మీద తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లల మేనమాపుగా వాటిని అందజేస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే వరుసగా 2వ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం ఇచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు. ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి మేనమామగా, మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 4,35,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజున ఆ రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలతో 5,18,000 ట్యాబులను
పిల్లలకు చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ఈ ట్యాబుల ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో కిస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం. ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే యువకులం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన యువనేత నారా లోకేష్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. యువకులం దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేష్ కు అభినందనలు తెలిపారు. టీడీపీ పోరాటానికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే సంకేతాలను యువకులం నవశకం చాటి చెప్పింది. టీడీపీ జనసేన కలయికపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. రెండు పార్టీలు కలిసికట్టుగా ఏపీని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పునర్నిర్మిస్తాయని ట్వీట్ చేశారు. యువకులం విజయోత్సవ సభకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆయన షేర్ చేశారు. నారా లోకేష్ చేసిన యోగులం పాదయాత్ర ఫ్లాప్ అయిందని, సభ అటర్ ఫ్లాప్ అయిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అసలు పాదయాత్ర ఎవరి కోసం చేశారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగానే ప్యాకేజీ మాట్లాడుకుని సభకు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబుతో పవన్ ఎప్పుడూ కలిసే ఉన్నారని, చంద్రబాబు 5 ఏళ్లు అడ్డగోలు పాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఎన్నోసార్లు చంద్రబాబు లోకేష్లను పవన్ తిట్టారని, ఇప్పుడు అదే నోటితో ప్రశంసిస్తున్నారని విమర్శించారు. జనసేన కార్యకర్తలను పవన్ మోసం చేస్తున్నారని అన్నారు. జనసేన సభకు రానని ముందు చెప్పిన పవన్ ఆ తర్వాత ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నారా లోకేష్ ను బలోపేతం చేసేందుకే జనసేన పార్టీ పెట్టారా అని ప్రశ్నించారు. అమలు చేయడం సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. ఏపీ శ్రీలంక అయిపోతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారని చెప్పారు. జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నిర్వహించినటువంటి బహిరంగ సభ, ఇది నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడని, ఆ పాదయాత్ర చాలా గొప్పదని, ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగలం నవశకం అనేటువంటి పేరుతో విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. చాలా పోరాటం చేశారు. స్పెషల్ ట్రైన్స్ వేశారు, బస్సులు వేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. 6 లక్షల మంది కార్యకర్తలు అక్కడికి వస్తారని, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నామని, లోకేష్ గారి యువగలం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు, చాలా గందరగోళం చేశారు, చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు. చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్సుమనిపించే స్థాయిలో జరిగింది. ఏంటంటే రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది, పెద్ద పెద్ద విజువల్స్ చూశారు కదా అని చాలామంది అనొచ్చు. నేను మనవి చేస్తున్నా, 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? ఎవరు ఉపన్యాసాలు విన్నారు? మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు? దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకో అంశం ఏమిటంటే, అసలు యువగలం ఈ మొత్తం
32 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు? ఏమి సమస్యలు తెలుసుకున్నాడు? ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు? ఏమి లేవు. అదేమంటే ఇది యువగలం ముగింపు సభ, యువగలం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మనం మాట్లాడాడు, ఇది యువగలం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ పేరు మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగలే అక్కడ యుద్ధ పేరు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ అన్నారు. తొలి బహిరంగ సభ కూడా అన్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు మీరు ఎప్పుడు విడిపోయారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు? ఎప్పుడు విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. 2014లో ఆయనకి సపోర్ట్ చేశారు. 2019లో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు. ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట. ఇది తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏమిటైన చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. గురువారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల కిందటే చంద్రగిరి నుంచి కుప్పంకు ట్రాన్స్ఫర్ పై చంద్రబాబు వెళ్లలేదా అని ప్రశ్నించారు. పవన్ భీమవరం, గాజువాకకు లోకేష్, మంగళగిరికి వలస వచ్చిన వారే అని చెప్పారు. బాబు, పవన్, లోకేష్ ఎమ్మెల్యేలుగా గెలిస్తే చాలని యుద్ధం చేస్తున్నారని సెటైర్ వేశారు. 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీకొట్టి, చంద్రబాబును ఢీకొట్టి 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి, కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలతో సహా పెగిలించి, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా చిత్తుగా ఓడించి, చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్ర యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడైనా యుద్ధ పేరు మోగించి, గంటలు మోగించి, పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ పేరు మోగించాడు. సోనియా గాంధీని మట్టి గరిపించాడు. చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు. పప్పు గారిని, లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపోయిన బక్కీటు, తోలు బక్కీటు, వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నీళ్లు బొగ్గులేని రాయలసీమలో, బొగ్గులేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రాలు నెలకొల్పుతారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా రాష్ట్రం ఏర్పడిన నాటికి 2700 మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యుత్ రంగ పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా. అధ్యక్ష నేను చెప్తాను, వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నా.
అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్. అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్. తప్పు సార్ ఇది. సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి. అధ్యక్ష విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాయాజాలం చేస్తోందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నెల రోజుల్లో 19,000 మంది పింఛన్లకు కోత పెట్టారని ధ్వజమెత్తారు. అంకెల గారెడితో 1,000 కోట్లు దోచుకున్నారని, ఈ సొమ్ము ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 2023లో 2,750 చొప్పున 54,69,161 మందికి పింఛన్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. డిసెంబర్ నెల వచ్చేసరికి 19,871 పింఛన్లు తగ్గిపోయాయి. ఒక నెల వ్యవధిలో పింఛన్లలో కోత పెట్టి 291 కోట్లు కాజేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పింఛన్లపై చర్చ జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బయటకు వచ్చి నవంబర్ నెలకు 65.33 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కానీ అర్హత ఉన్నవారికి కూడా పింఛన్లు నిలిపివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏ విధంగా చేసేదేమో గోరంత, చెప్పేదేమో కొండంత. ఆ ఆలోచన విధానంలో ఎంతమందిని మోసం చేస్తున్నారో, ఎంత అవినీతికి పాల్పడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కల్లోనే ప్రజల్ని మాయం చేసే విధంగా, గందరగోళ పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఒక్కసారి మన భారత రాజ్యాంగంలో ఏ విధంగా 7వ షెడ్యూల్లో, అదేవిధంగా రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 41 కింద సామాజిక భద్రత పైన ఒక బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుందని మన పెద్దలందరూ కూడా రాజ్యాంగంలో రాశారు. దాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఏమాత్రం కూడా ఇది పేదవాడికి పెత్తందారికి జరిగే పోరాటం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఎంతో దారుణంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తున్నారో ఈరోజు మీ ముందు లెక్కలతో సహా జనసేన పార్టీ నుంచి మేము ప్రవేశపెడుతున్నాం. మన రాష్ట్రంలో పెన్షన్ల కేటగిరీలు 8 ఉంటాయి. వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళల పెన్షన్, అదేవిధంగా వికలాంగులకి, చేనేతలకి, మత్స్యకారులకు, చర్మకారులకు, గీత కార్మికులకి, అదేవిధంగా హెచ్ఐవి వ్యాధి సోకిన వాళ్ళకి ఏఆర్టీ పెన్షన్లు అంటాం. ఈ కేటగిరీస్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా, ప్రతి నెల కూడా వీళ్ళకి సంక్షేమం ద్వారా, ఈయన బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా అద్భుతంగా చేస్తున్నాం అనేది పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. నవంబర్ మాసంలో ఈ సంవత్సరం నవంబర్ 2023లో 54,69,161 పెన్షన్లు 2,750 రూపాయల చొప్పున ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. 54,69,161 పెన్షన్. దానికి వాళ్ళు వెచ్చించింది 1,503 కోట్ల రూపాయల 99,17,750 రూపాయలు. నేను చివరి సంఖ్య వరకు చెప్తున్నా, కొంచెం ఓపికగా వినాలి, ఎందుకంటే ఈ వాస్తవాలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. 1,503,99,17,750 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో ఈ పెన్షన్ల ద్వారా వెచ్చించామని చెప్పారు. డిసెంబర్ కల్లా ఆ సంఖ్య 19,871 పెన్షన్లు తగ్గిపోయినాయి. ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను. అంటే కావాలని మోసం చేసుకుంటూ ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో 54,49,190 పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి అధికారికంగా వీళ్ళు లెక్కలు ఇచ్చారు. అంటే ఒకే నెలలో
19,871 పెన్షన్లు తగ్గించారు. సరే, మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. చాలా అద్భుతంగా అనేక తీర్మానాలు చేసేసుకున్నారు హడావుడిగా. అందులో క్యాబినెట్లో చర్చించింది పెన్షన్ల పైన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, 2,750 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచేస్తున్నాం. పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిడు తప్ప మేం అలాంటి పని చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న దాంట్లో తప్పేముందని హరీష్ రావు ప్రశ్నించారు. శాసనసభలో విద్యుత్ రంగ పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని వ్యాఖ్యానించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పెట్టుకుంది, ఎంఐఎంతో పెట్టుకుందని అన్నారు. అధ్యక్ష అవును, మేము పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అధ్యక్ష అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా, కాంగ్రెస్ తో పెట్టుకున్నా, ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం. ఇవాళ మేము సక్సెస్ అయినాం. మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం. మాకు సీట్లు, ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి, మెప్పించాలి, ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం. ఇవాళ విజయం సాధించినాం. ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించడం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే మన రాష్ట్రం ఎలా వచ్చిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ మేము ఇవ్వకుంటే ఇంకెవరిచ్చారన్నారు. విద్యుత్పై చర్చ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉందన్నారు. ఆ రోజు తాము ఎంపీలుగా తెలంగాణ కోసం పోరాడమన్నారు. మేము కొట్లాడకపోతే తెలంగాణ ఎక్కడిది అన్నారు. పోడియం వద్ద గొడవ జరిగినా ఆనాడు కాంగ్రెస్ విభజన బిల్లు తెచ్చిందన్నారు. కానీ తెలంగాణ వచ్చాక 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట నుంచి బకాయిలు ఉన్నాయన్నారు. కానీ సిద్దిపేట ప్రజలను ఏమీ అనలేదని గుర్తు చేశారు. చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు జరుపుకునే అవసరం. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ, అరే నేనేమంటే భుజాలు జరుపుకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం గారు చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట, ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు, తెలంగాణ కాంగ్రెస్ చేయకపోతే తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తే మీరు 10 సంవత్సరాలు మంత్రులు, దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు. ఆనాటి నాయకత్వం ఒకరని చెప్తానా, అన్పార్లమెంట్ అయితే తెలుగుతాం కానీ వీడికే ఏం రాకుండా పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతే అధ్యక్ష. ఆనాడు స్పీకర్, లోక్సభ స్పీకర్, ఆనాడు సభ్యులు పోడియం దగ్గర అవుతుంటే కూడా బిల్లు ఏ విధంగా పాద్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా బరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా, ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తున్నాం, మా రాజగోపాల్ రెడ్డి గారు, మా డాక్టర్ వివేక్ గారు, మేము ఆనాడు వాళ్ళ ఎంపీ కేశవరావు గారు, ఇలా శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు కానీ పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష? సోనియా గాంధీ గారు లేకపోతే అధ్యక్ష. ఇంకొకటి సబ్జెక్ట్ ఈవేరు కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారిని అడుగుతా ఉన్న 10 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి కూడా తెలియదు అధ్యక్ష. కుసారు అయినా మెంబర్ ఈరోజు అధ్యక్ష 2010 అధ్యక్ష 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు, మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు, మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 3 × 700 2100 మెగావాట్కు. అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 2010లో. మేము పార్లమెంట్ సభ్యుని, గ్యాస్ అలిగేషన్ రాలే, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు,
432 ఎకరాల జాగాను 13 కోట్లు పెట్టి ఆనాడు సేకరణ అధ్యక్ష. పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి. వాటర్ శాంక్షన్ తీసుకున్నాం. దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష. మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో పేర్లు వద్దు కాబట్టి చెప్తాను. నేను చెప్పినాక చెప్పు సార్. నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటలేను. వాళ్ళు మా పిండ ప్రదానం చేసిన అధ్యక్ష అన్నాడు. నేను బతికున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేరని మా పిండ ప్రదానం చేశారు. ఇవాళ వీళ్ళు 10 ఏళ్ళ అధికారులు మేమేం చేయాలి అధ్యక్ష? వీళ్ళకి ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి? బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు. నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటుంది. నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ ప్రభుత్వానికి షాక్. విశాఖకు కార్యాలయాల తరలింపుకు హైకోర్టు బ్రేక్. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసిన హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు తరలింపుపై స్టేటస్ కో విధింపు. ఏపీలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ. 9,000కు పైగా స్కూళ్లలో 4.34 లక్షల ట్యాబ్లు. చింతపల్లిలో ట్యాబ్లను పంపిణీ చేసిన సీఎం జగన్. యువగలం సభ అటర్ ఫ్లాప్ అయిందన్న అంబటి. పవన్ ఎప్పుడూ చంద్రబాబుతోనే ఉన్నారని విమర్శ. లోకేష్ ను బలోపేతం చేసేందుకే జనసేన పెట్టారా అని ప్రశ్న. రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరమన్న బట్టి. వ్యవసాయ రంగం పురోగతికి విద్యుత్ సరఫరానే వెన్నెముక అని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై న్యూస్.